హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. మొన్నటి వరదల కారణంగా ఇటు విజయవాడ కానీ, గుంటూరు కానీ, అమరావతి కానీ, మంగళగిరి కానీ ప్రాంతాలంతా కూడా వరదల్లో చిక్కుకున్నటువంటి మాట వాస్తవం. సో వీటికి సంబంధించి అనేక పత్రికలు, అనేక యూట్యూబ్ అనేక ఛానల్స్లో మరి సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అందరూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ వరదలకు సంబంధించి ఆ విషయాన్ని పక్కన పెట్టి అమరావతి ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే అమరావతి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులను అమరావతిలో పూర్తి చేయాలి, అలాంటి వ్యక్తులను సంఘ బహిష్కరణ చేయాలి, అమరావతిలో నీళ్లు ఉన్నాయని చెప్పారో వాళ్ళని ఆ నీళ్ళలో ముంచాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి మనం చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలనే మనం వినిపిస్తూ అక్కడ దానికి సంబంధించి మనం మాట్లాడాం. ఎవరిని పూర్తి చేయాలి, ఎందుకు పూర్తి చేయాలి అని చెప్పి ఒక వీడియో కూడా చేసాం. సో దానికి సంబంధించి చాలామందికి నచ్చదు కదా మనం నిజం మాట్లాడితే. ఆయన చెప్పిన మాటల్ని ఎవరిని పూర్తి చేయాలి, ఎవరిని సంఘ బహిష్కరణ చేయాలని దానికి సంబంధించి విశ్లేషణ చేస్తే మనల్ని బూతులు తిట్టారు. ఓకే, తిట్టిన ఏం బాధలేదు. కొంతమంది పాజిటివ్గా పెడతారు, కొంతమంది నెగిటివ్ పెడతారు. అయితే ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. చంద్రబాబు గారి మాటలకు ఆ కామెంట్ కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది. సో అందు గురించి నేను ఈ వీడియో చేస్తుంది అనమాట. ఆ కామెంట్ ఏ ఐడి నుంచి వచ్చిందంటే ఐ స్టాండ్ విత్ ట్రూత్, ఆ ఐడి నుంచి ఈ కామెంట్ వచ్చింది. ఆ కామెంట్లో ఏముందంటే చంద్రబాబు గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళ మీడియా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మనం చేసే వీడియోలకి ఏదైతే దారుణంగా కామెంట్లు పెడతా ఉన్నారో వీళ్ళందరికీ ఈ మిత్రుడు పెట్టినటువంటి కామెంట్ కరెక్ట్ సరిపోతుంది. ఈ పని చేస్తే కనుక అందరూ నాలాంటి వాళ్ళు అమరావతి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. ఆ కామెంట్ అయితే మీకు వినిపిస్తా చూడండి, స్క్రీన్ పైన మీద కూడా పెడతా చూడండి. ఇప్పటికిప్పుడు ఒకవేళ అమరావతి బాగుంది అనుకుంటే కనుక ఇప్పటికిప్పుడు మీకు అనుకూలంగా ఉండేటువంటి ఈటీవీ, మీకు అనుకూలంగా ఉండేటువంటి ఏబిఎన్, అదేవిధంగా టీవీ5, మహాన్యూస్, ఆర్టీవీ, ఈ మీడియా సంస్థలన్నీ కూడా అమరావతి ప్రాంతంలో పెట్టగలరా? రామోజీరావు గారికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, మార్గదర్శి చిట్ ఫండ్స్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ, అదేవిధంగా చంద్రబాబు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థ, ఈ సంస్థలన్నీ కూడా మరి ఇక్కడ తెలంగాణలో కాకుండా మరి అమరావతి ప్రాంతంలో వీళ్ళు ఏర్పాటు చేస్తే అక్కడ ఈ సంస్థలన్నీ కూడా పెట్టి వీళ్ళ హెడ్ ఆఫీసులను అక్కడ పెట్టి అక్కడ నుంచి వీళ్ళ కార్యకలాపాలు సాగించగలరా? నిజంగానే ఆ రకంగా సాగిస్తే కనుక ఖచ్చితంగా అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది, ఒక దిక్సూసిలాగా పనిచేస్తాయని చెప్పి ఆ మిత్రుడు కామెంట్ పెట్టాడు. సో ఆ రకంగా మీరు ధైర్యం చేయగలరా? మీ కంపెనీలు ఇక్కడ పెట్టగలరా? పెట్టలేరు. పైగా ఏమంటారు, నిజం మాట్లాడిన వాళ్ళని పూర్తి చేస్తాం, సంఘ బహిష్కరణ చేస్తామని అంటారు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి కూడా కామెంట్ పెట్టాడు. కేఎస్బి ఐడి నుంచి వచ్చిందనమాట ఇది. అమరావతిలో నీళ్లు లేకపోతే ఇప్పుడు ముప్పుకు గురైనటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళి గుడారాలు వేసి ఇది సేఫ్టీ ప్లేస్ అని చెప్తే గనక గవర్నమెంట్ అక్కడ నుంచే అక్కడ వాళ్ళందరిని పెట్టి అక్కడ ఆదుకుంటే గనక, అధికారులందరూ అక్కడే ఉండి పనిచేస్తే కనుక ఖచ్చితంగా అందరికీ నమ్మకం కలుగుతుంది అమరావతి మీద. అక్కడ చుక్క నీరు లేదు. ఎవరైతే ఇప్పుడు అమరావతికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారో ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ధైర్యం మీరు చేయగలరా? మరి మీరు అక్కడ ఉండి పాలన చేయగలరా? ఈ సురక్షిత ప్రాంతం అని చెప్పి మీరు అంటున్నారు కదా, మరి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు కదా, ఆ రకంగా మరి వీళ్ళందరినీ తీసుకొని అక్కడ పెట్టగలరా అని చెప్పి ఆ వ్యక్తి కూడా కామెంట్ చేశాడు. చాలా విలువైన కామెంట్ అని నా ఉద్దేశం. వీళ్ళిద్దరి అభిప్రాయం ప్రకారం వాళ్ళిద్దరు అడిగినట్టు మీరు కనుక చేస్తే ఖచ్చితంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు నోరు మూసుకుంటారు. అక్కడ అమరావతి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది, రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. దీంతోపాటు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వస్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మీరు చేసి మీ నిజాయితీని నిరూపించుకొని ఎవరైతే అమరావతి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారో వాళ్ళకి చెక్ పెట్టండి. అమరావతిలో పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో దానికి సంబంధించినటువంటి వీడియోకి వచ్చినటువంటి కామెంట్లు ఇవి. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది, అందుకే వీడియో చేస్తాను. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమందికి నచ్చట్లేదు కాబట్టి చాలామంది బూతులు తిడుతూ ఉంటారు. ఓరే వేదవా, ఎన్ని డబ్బులు ముట్టినారా నీకు, ఎన్ని సుట్ కేసులు వచ్చినారా నీకు, ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు, ప్రభుత్వం మీద పడి ఏడుస్తూ ఉన్నావు, ఎంత డబ్బులకు లొంగిపోయినావు, నీ వ్యూస్ కోసం ఈ రకంగా మాట్లాడతావని ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యూస్ కోసమే అంటే వేరే రకంగా చేయొచ్చు, డబ్బులు అంటే వేరే రకంగా కూడా సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ ద్వారానే ఇన్ని రోజులు బతికాం మనం. యూట్యూబ్ లేని రోజులు మనం బతకలేదా? ఈ స్థాయికి రాలేదా? ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఏదో నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చదు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.